అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో ఏంటి సార్ ఇది? నా పేరు బొండు మల్లే తప్పితే నేనేమో దుంకా మల్లే. రే ముయిరా, నోట్లో టైటానిక్ షిప్ వెళ్తుంది. నంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. నేను ప్లాన్ చెప్తాను, నువ్వు ఫాలో. దట్స్ ఆల్. అది కదండి, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. దట్స్ ఆల్. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటున పట్టుకున్న జారిపోవటానికి. జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. దొరికింది లంజ కొడుకు. ఏమరా లంజ కొడుక, నువ్వేనారా? அவர்கிட்ட சொல்லிடு. ஒரு நிமிஷம் கீதாப்பா. பேசுமா, 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 பேசுமா. హలో, పేసమ్మా. నేను సాయిబాబాని. చెప్పు, ఏంటి నీ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పు, తీర్చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. మోహమేంద్ర మొడ్డలా విన్ను. నాలో సగం ఉన్నాడు, తగ్గిపోయి ఉన్నాడు ప్రభాస్. మేము షూటింగ్ చేసాం, సగం ఉన్నాడు. తను చూసే అన్నాడు, నీ బాడీ ముందు నేను స్లీవ్లెస్ వేసుకోను, ఎందుకంటే నీది మరీ ఎక్కువ పెంచేసావు నువ్వు. కొద్దులో అంతా గదరా ఎగురుతా. ఏమైందిరా? నన్ను వీళ్ళిలా అడిగారు. రేట్ ఎంత? నేను వీళ్ళతో ఇలా చెప్పా. 15,000. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. కలేజా సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. సినిమాలో మహేష్ బాబుని ఇమిటేట్ చేసేందుకు ప్రయత్నించాడు. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, మోరలెస్. నిజమైన పాము పిల్లని చేతిలో పట్టుకుని థియేటర్లో హల్చల్ చేశాడు. అదేదో బొమ్మ పాము అనుకుని మొదట ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. అది నిజమైన పాము అని తెలియడంతో బెదిరిపోయారు. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అది కదులుతుండటంతో ఒక్కసారిగా ప్రేక్షకులు కంగుతున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. కన్ను అరపకుండా తల తెప్పకుండా చూడాలి అక్కడ. మొత్తం ముఖం చూసుకున్నావు. నేను ఎలా కొట్టారా, ఎలా కొట్టారా నిన్ను కొరకేస్తానే. వాడు వేస్ట్ పీస్ కాదు సుధా. ఏమైంది సార్?
ఇప్పుడు ఏం చేద్దాం మనం? పిసుక్కోవడమే. నో. రోల్ రివర్స్. కరుణించిన ఆకాశం ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మయ్య లేదు, తినడానికి తిండి లేదు, తాగనికి నీళ్లు లేవు, ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు. మా సాబ్ ఆకలేస్తే నేల వంక, దాహం వేస్తే ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి అరే అమ్మా ఆంటీ, ఆంటీ వాయమ్మో. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే